మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో కీలక పరిణామం జరిగింది. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గండిపేట, గోల్కొండ మండలాల పరిధిలో సుమారు 50 ఎకరాల సేకరణకు MRDCL ప్రకటన విడుదల చేసింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం బాధితులకు మార్కెట్ విలువతో కూడిన పరిహారం అందించనున్నారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల మేర దశల వారీగా చేపట్టే అభివృద్ధిలో భాగంగా ప్రభావిత రైతులు తమ భూమి పత్రాలను సమర్పించి ఏవైనా అభ్యంతరాలుంటే నిర్ణీత సమయంలో తెలపాలని అధికారులు స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవ పథకంలో కీలక పరిణామానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, శ్రీనివాస్, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో కీలక అడుగు ముందుకు పడిందని చెప్పొచ్చు. నిజానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత వైభవాన్ని తీసుకురావాలి, అందుకోసం మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును చేపట్టాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా వివిధ దేశాల్లో నదులను ఏ విధంగా అభివృద్ధి చేశారు అనేటువంటి దానిపైన అధ్యయనం చేసి ఆ పునరుజ్జీవ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. సో అందులో భాగంగా మూసీని గండిపేట నుంచి గౌరవల్లి వరకు దాదాపుగా 55 కిలోమీటర్లను 3 దశల్లో 3 ఫేజుల్లో అభివృద్ధి చేయాలని చెప్పి అందుకు సంబంధించినటువంటి ప్రణాళికల్ని సిద్ధం చేశారు. సో అందులో భాగంగా ఒకటి హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కిలోమీటర్లు, అదేవిధంగా ఇటు ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్లని, ఇక గండిపేట నుంచి మనకి గౌరవల్లి వరకు ఫేజ్ 3లో డెవలప్ చేయాలని చెప్పి ప్రణాళికల్ని సిద్ధం చేశారు. సో అందులో భాగంగా ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మూసీ గర్భం నుంచి అటు లెఫ్ట్ కి 50 మీటర్లు, అదేవిధంగా రైట్ కి 50 మీటర్ల పొడవున డెవలప్ చేయాలని చెప్పి భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పరిసరాల్లో ఉన్నటువంటి భూముల్ని సేకరించడం కోసము ఈరోజు కీలకమైనటువంటి ప్రకటనని మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ విడుదల చేసింది. సో ఇందులో ఈ పరిధిలో దాదాపుగా 14 మండలాల పరిధిలోని ప్రధానంగా ఇటు హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ జిల్లాల పరిధిలోని 14 మండలాల పరిధిలో దాదాపుగా 46 గ్రామాల పరిధిలో ఉన్నటువంటి భూముల వివరాలని జాబితాని అనౌన్స్ చేసింది. సో మూసీకి చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ భూముల్ని అందుకు సంబంధించినటువంటి రైతులు తమకు సంబంధించినటువంటి పత్రాలను తీసుకొచ్చి సమర్పించాలి, అభ్యంతరాలుంటే కూడా చెప్పాలి అని చెప్పి కోరింది. సో భూమికి దాదాపుగా 300 నుంచి 400 రెట్ల పరిహారాన్ని కూడా చెల్లిస్తామని చెప్పి ఆ ప్రకటనలో నోటిఫికేషన్ లో వివరాలను వెల్లడించింది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.